హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఈ జడ్జిస్ బంగ్లాస్ అలానే మినిస్టర్స్ బంగ్లాస్కి సంబంధించి వీడియో చేయడం కోసం అయితే మనం అయితే ఉన్నాం. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ జడ్జిస్ బంగ్లాస్ వచ్చేసి చాలా అందంగా అయితే ముస్తాబు అయితే అవుతున్నాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. మనం ఇప్పుడంతా చూస్తుంది వచ్చేసి జడ్జిస్ బంగ్లాస్ అనమాట. అలానే మినిస్టర్స్కి సంబంధించి బంగ్లాస్ కూడా అయితే రెడీ కాబోతున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదండి, ఇవంతా వచ్చేసి జడ్జిస్ బంగ్లాస్ అనమాట. ఇవి వచ్చేసి మొత్తం 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇవి వచ్చేసి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ వాళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారండి. ఒక్కొక్కటి వచ్చేసి 60,000 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండబోతున్నాయి. వీటిలో ఒక క్లబ్ హౌస్ కూడా అయితే రాబోతుందండి. ఆ క్లబ్ హౌస్ వచ్చేసి 15,000 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండబోతుంది. దీని టోటల్ వచ్చేసి 2,16,000 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 36 బంగ్లాలు వచ్చేసి 24.1.3 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ రాజధాని ఈ అమరావతిలో ఈ జడ్జిస్ బంగ్లాస్కి సంబంధించి అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం. ఈ పనులు కూడా అయితే చాలా వరకు అయితే జరుగుతున్నాయండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి G+1 ఫ్లోర్స్ అయితే నిర్మాణం అయితే పనులు జరుగుతున్నాయి. ఈ ఎప్పటికప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి. అలానే దీనికి తగిన సామాగ్రి కూడా అయితే తెచ్చుకుంటున్నారు. మీరైతే చూస్తున్నారు కదా, ఈ బంగ్లా దగ్గర కూడా ఒక్కొక్క బంగ్లా దగ్గర చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారండి. పనులు అయితే చాలా వరకు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. జడ్జిస్ బంగ్లాస్ అలానే ఏఐఎస్ అధికారుల బంగ్లాస్ కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారన్నమాట. మీరైతే చూడొచ్చండి, దీనికి సంబంధించి ఒక బంగ్లా అయితే కంప్లీట్ కూడా అయితే అయిందనమాట. అలానే సేమ్ అలానే ఈ బంగ్లాస్ అన్నీ కూడా ఇలా అయితే రాబోతున్నాయి. మీరైతే ఈ వ్యూ అయితే చూడొచ్చండి. ఈ వీడియో తీయడానికి కూడా మన పర్మిషన్ అయితే లేదు, చాలా కష్టపడి అయితే తీసామన్నమాట. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ అయితే చేయండి. ఇవి చూస్తున్నారు కదండి, అసలు ఈ బంగ్లా అయితే ఎంత బాగా డిజైన్ అయితే వచ్చిందో సేమ్ ఇది కూడా మొత్తం ఇలానే అయితే ఉండబోతున్నాయండి. ఈ జడ్జిస్ బంగ్లాస్ అన్నీ కూడా మీరైతే చూస్తున్నారు కదా. అలానే ఇటు చాలా కంప్లీట్ అయిన బంగ్లాస్ అయితే ఉన్నాయి అనమాట. కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటివి వాటికైతే పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం పైన ఎలా పనులు అయితే జరుగుతున్నాయో ఇటువైపు మొత్తం ఈ జడ్జిస్ బంగ్లాకు సంబంధించి ఇంటీరియర్గా పనులు అయితే జరగాల్సింది అయితే ఉందన్నమాట. అలానే మీకు ఇటు స్లాబ్ వేయాల్సిన అటువైపు కూడా అటు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఏది చూస్తున్నారు కదండి, మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. ఇది ఎంట్రన్స్లో ఉంది వచ్చేసి వర్కర్స్కి అయితే ఈ షెడ్ అయితే వేశారు. అలానే మీకు ఇక్కడ కూడా బంగ్లాస్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అనమాట. అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్న చోట్లలోకెల్లా ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, కొన్ని బంగ్లాస్ గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మాణం అయితే ఉన్న వాటిని పనులు అయితే చేస్తున్నారు. అదే ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ అయినటువంటి వాటిని ఇంటీరియర్గా పనులు అయితే జరుగుతున్నాయండి. మీరందరూ చూడొచ్చు ఈ ఏరియా అంతా ఎలా ఉంది ఏంటన్నది. ఇదంతా ఈ ఏరియానంతా జస్టిస్ సిటీగా అయితే పిలుస్తారండి. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది పనులు ఏంటన్నది కూడా మీకు వివరంగా అయితే చూపిస్తానికి మేమైతే ప్రయత్నిస్తున్నాం. మీరు చేయాల్సిన సపోర్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అలా జరుగుతుంది ఏంటి, అలానే ఈ జేసీబీ ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి బిల్డింగ్కి సంబంధించి ఈ సిప్స్ రాదు కానీ ఇవన్నీ అయితే ఈ జేసీబీ ద్వారా అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. వర్కర్స్ కూడా చాలామంది అయితే వేగంగా అయితే పనులు అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా మీరు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. చూస్తున్నారు కదా, అలానే లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఏఐఎస్ అధికారికి సంబంధించి బంగ్లాస్ కూడా అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క చోట ఈ పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఐరన్ మెటీరియల్ కూడా మీరైతే చూడొచ్చు, ఎంత మెటీరియల్ అయితే రాడ్ బెండింగ్ పనులు అయితే చేసుకుంటున్నారో. ఇదండి, చూశారు కదా ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తున్నాను. అలానే ఇక్కడ మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా మీకైతే కనిపిస్తుంది. దాని గురించి కూడా ఇంకో వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే చూశారు కదా, గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఈ బిల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఇప్పుడు ఇటు సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇవి కూడా వచ్చేసి కంప్లీట్ అయితే అయినాయి అనమాట. ఇది ఇంటీరియర్గా పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటన్నది అయితే మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ ఈ లారీలు, ఈ మిక్సర్ లారీలు కూడా అన్నీ తిరుగుతున్నాయండి. చాలా త్వరగానైతే ఈ రాజధాని పనులు అయితే జరుగుతున్న పనుల గురించి మనం అయితే వివరంగా అయితే చూపిస్తున్నాం అనమాట. ఈ మినిస్టర్స్ బంగ్లాస్ కూడా వచ్చేసి సేమ్ 6,000 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండబోతున్నాయండి. వీటిలో వచ్చేసి ఇవి కూడా చాలా వరకు అయితే బిల్డింగ్ ఇంటీరియర్గా పనులు అయితే జరగాల్సింది అయితే ఉందన్నమాట. మీకైతే చూసారు కదా, అసలు మొత్తం ఈ ల్యాండ్స్కేప్ కానీ ఇదంతా ఎలా అయితే ఉందో. అలానే ఈ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఈ పిల్లర్లు అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి పనులు కూడా అయితే జరుగుతున్నాయండి. ఇదంతా చూడొచ్చు మీరు, పనులతో ఎంత సందడిగా అయితే ఉందో. ఇదండి ఈ వీడియో. ఈ జడ్జీస్ అలానే మినిస్ట్రీస్కి సంబంధించి ఈ వర్క్స్ ఎలా జరుగుతుంది అన్నది మీకైతే వివరంగా అయితే చూపించాను.
ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మీరు చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మన రాజధాని గురించి అయితే మేము చేయడానికి అయితే ప్రయత్నిస్తామండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.